హన్మకొండ జిల్లా పరిధిలోని అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారి హన్మకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. హన్మకొండలో ఉన్న 2 నియోజకవర్గాల పరిధిలో 484 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పరకాల నియోజకవర్గం పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటున్న ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్తో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాలను ఇక్కడ హన్మకొండకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉన్నారు. అసలు ఎన్నికల ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, ఓటర్లను ఎలా చైతన్యం చేశారనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎలా సాగుతున్నాయి ఏర్పాట్లు? సో మీరు చూస్తున్నారు ఇక్కడ పర్కాల్ అండ్ వరంగల్ వెస్ట్ రిలేటెడ్ ఆల్మోస్ట్ 2300 పోలింగ్ పర్సనల్ ఇక్కడ డిప్లాయ్ అయి ఉన్నారు. వీళ్ళ కోసం బ్యాచింగ్ కోసం అరేంజ్మెంట్స్, టిఫిన్ అండ్ ఎర్లీ లంచ్ కోసం అరేంజ్మెంట్స్, తర్వాత డిస్పాచ్ కోసం ఆల్ బస్సెస్ కూడా రెడీ ఉన్నాయి. ప్రతి బస్సులో ఆర్మ్డ్ సెక్యూరిటీ గార్డ్ అండ్ సెక్టర్ ఆఫీసర్, మానిటరింగ్ సెక్టర్ ఆఫీసర్ కూడా ఇస్తున్నాము. సో ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ రెడీ. ఓటర్లకు ఎలాంటి అవగాహన కల్పించారు? ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందా? గతంలో ఎలా ఉంది ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడానికి 2-3 మంత్స్ నుంచి ఇంటెన్సివ్ స్వీప్ యాక్టివిటీ, ఓటర్ అవేర్నెస్ యాక్టివిటీ కూడా చేశాము. ఆల్ ఓటింగ్ ఫెసిలిటీస్ అట్ పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్పెసిఫిక్గా క్యాంపస్ అంబాసిడర్స్ రిలేటెడ్ యాక్టివిటీ, కాలేజ్ రిలేటెడ్ యాక్టివిటీ, యూత్, సీనియర్ సిటిజన్స్, పర్సన్స్ విత్ డిసబిలిటీ, విమెన్ అందరికీ బాగా టచ్ చేశాము త్రూ అవేర్నెస్ యాక్టివిటీస్. రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ అండ్ ఓట్ టుమారో. ప్రతిసారి కూడా అర్బన్ ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది. అసలు కారణం ఏంటిది? ఈసారి అది పెంచేందుకోసం ఏమైనా చర్యలు చేపట్టారు? పెంచడానికి చాలా చర్యలు తీసుకున్నాము. వరంగల్ వెస్ట్లో ఎక్కువ ఇంటెన్సివ్ యాక్టివిటీ కూడా చేయడం జరిగింది. సో త్రూ యూ ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఆల్, ప్లీజ్ కమ్ అండ్ ఓట్ టుమారో. నవంబర్ 30 ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే. హన్మకొండ జిల్లాకు సంబంధించి పరకాల అటు వెస్ట్ నియోజకవర్గం ఉంది. ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఎలా పర్సెంటేజ్ ఉండబోతుంది ఈసారి? 2 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో 484 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ ఆల్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్నీ చేసాం. ఇది పరిస్థితి. మొత్తానికి ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు అయితే చేశాం. ఓటర్లకు కూడా అవగాహన కల్పించి ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేందుకోసం అవసరమైనటువంటి చర్యలు చేపట్టాం. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా ఇటు ఉద్యోగులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైనటువంటి చర్యలు చేపట్టాం. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకోసం అవసరమైనటువంటి చర్యలన్నీ చేపట్టామని హన్మకొండ కలెక్టర్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్, రాజ్ న్యూస్, హన్మకొండ.